అడ్మిట్ చేసామండి. తను ఫస్ట్ కాన్పు పెయిన్స్తో వచ్చింది. సో తన డేట్స్ ప్రకారం ఇంకా 11th వరకు డ్యూ డేట్ ఉంది, డెలివరీ డేట్. అందుకోసం అని చెప్పి ఆస్ కూడా అంటే దారి ఓపెన్ అవ్వడం కూడా ఒక 1 ఫింగరే ఉంది, కాకపోతే పెయిన్ అంటుందని అడ్మిట్ చేశాము. ఇంకా ఫస్ట్ కాన్పు కాబట్టి ఏమైనా నార్మల్ డెలివరీ అవుతుందేమోనని ట్రయల్ ఇస్తాము ఆల్మోస్ట్ అందరికీ. ఆల్ ప్రైమీ ఫస్ట్ కాన్పు వాళ్ళందరికీ ఫస్ట్ నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నం చేసే క్రమంలో నిన్నంతా పేషెంట్ కండిషన్ అంతా బాగానే ఉందండి. పేషెంట్కి ఎక్కువ పెయిన్ పెరగలేదు. హార్ట్ బీట్ అదంతా ఎవ్రీ సెకండ్ అవర్లీ మానిటర్ చేస్తూ ఉన్నాము. సో నైట్ అంతా పేషెంట్ బాగానే ఉంది. మార్నింగ్ డెలివరీ అంటే చేంజ్ అయిన తర్వాత షిఫ్ట్ చేంజ్ అయ్యాక అంతా హార్ట్ బీట్ మళ్ళీ చూసుకుంటూ ఉంటాము కదా. ఆ టైంలో మళ్ళీ మార్నింగ్ హార్ట్ బీట్ చూసినప్పుడు కొంచెం అంటే బేబీ హార్ట్ బీట్ కొంచెం తక్కువ ఉన్నట్టు డౌట్ అనిపించింది మాకు. అందుకోసం అని చెప్పి ఎమర్జెన్సీగా డెలివరీకి తీసుకున్నాం. లేదంటే యాక్చువల్లీ నార్మల్కి ప్రయత్నం చేద్దాం అనుకున్న పేషెంట్ అనమాట తను. సో బేబీ హార్ట్ బీట్ తక్కువ వస్తుందని చెప్పి సెక్షన్కి తీసుకున్నాము. సెక్షన్కి తీసుకునే టైంలో మేడం చేశారు. ఆ టైంలో బాగా మోషన్ చేసుకొని 2 సార్లు పేగు మెడకేసుకొని ఉండింది. సో మేడం టైంలో బేబీకి మెడ చుట్టూ 3 చుట్ల తాడు ఉండిందండి. అది బేబీ కదలడంలో ఏ టైంలో అయినా ఆ తాడు అనేది టైట్ అయి ఉండొచ్చు. దానివల్ల బేబీ లోపలే మోషన్ పాస్ చేయడం అనేది జరిగింది. సో ఆ మోషన్ పాస్ చేసిన మోషన్ని బేబీ వెంటనే పాస్ చేసి ఉండడం వల్ల బేబీ మామూలుగా అయితే బయటికి రాగానే ఊపిరి తీసుకుంటుంది. అయితే ఆ మోషన్ పాస్ చేసి ఉమ్మనీరు ఉండటం వల్ల బేబీ వెంటనే ఊపిరి తీసుకోలేకపోయింది. అయితే బేబీ హార్ట్ రేట్ అయితే స్లోగా కొట్టుకుంటూ ఉండింది. అయితే మా పిల్లల డాక్టర్ మొత్తం సర్వశక్తిలో ట్రై చేశారండి. బేబీని వెంటనే రీసెసిటేషన్ అంటారు. సో వెంటనే హార్ట్ రేట్ తక్కువ ఉంది అనేసి వెంటనే బేబీని తీసుకొని CPR, సో చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడము, యాంబు చేయడము, ఏదైతే ఈ మట్టు కూర్చొని ఉన్న ఉమ్మనీరు ఉందో అదంతా తీయడము అంతా చేశారు. కానీ బేబీ మాత్రం అంటే హార్ట్ బీట్ అనేది ఇంప్రూవ్ అవ్వలేకపోయింది. దానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు, అయినా కూడా బేబీ హార్ట్ బీట్ ఇంప్రూవ్ అవ్వలేకపోయింది.